మనిషి జీవితంలో ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. డబ్బు ఎలా సంపాదించాలి, పేరు ఎలా తెచ్చుకోవాలి, సంతోషంగా ఎలా జీవించాలి అని. కానీ ఒక ప్రశ్న మాత్రం చాలా తక్కువ మంది అడుగుతారు. నేను ఎలా తయారయ్యాను? ఈ శరీరాన్ని ఇలా అద్భుతంగా నిర్మించిన వాడు ఎవరు? ఒకసారి ఆలోచించండి. ఈ శరీరానికి 2 కళ్ళు పెట్టి వాటికి చూసే శక్తినిచ్చింది ఎవరు? కళ్ళు మాత్రమే కాదు, కను రెప్పలు పెట్టాడు, వాటి చివర వెంట్రుకలు పెట్టాడు. అది కూడా ఎలా తెలుసా? కొంచెం వంకరగా. ఎందుకు? రాత్రి మనం నిద్రపోతే ధూళి, క్రిములు, చిన్న చిన్న కణాలు లోపలికి వెళ్లకుండా రక్షణగా ఉండాలని. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఆ కనురెప్ప వెంట్రుకలు కూడా తల వెంట్రుకల్లా పెరిగి ఉంటే ప్రతిరోజు వాటిని కత్తిరించుకోవాల్సి వచ్చేది కదా. అలా జరగకుండా చేసిన వాడెవరు? శరీరంలో కొన్ని చోట్ల వెంట్రుకలు పెరిగేలా చేశాడు, కొన్ని చోట్ల పెరగకుండా చేశాడు. ఎందుకు? ఎందుకంటే ఈ శరీరం యాదృచ్ఛికంగా తయారు కాలేదు. ఇది నిర్మించబడింది, ఆలోచించి నిర్మించబడింది. మనం అన్నం తింటాం, ఆ అన్నం లోపలికి వెళ్ళాక దానిని రక్తంగా మార్చేది ఎవరు? శక్తిగా మార్చేది ఎవరు? అవసరమైనది ఉంచి అవసరం లేనిది బయటికి పంపే ఏర్పాట్లు చేసిన వాడెవరు? మనకి ఆకలి వేసినప్పుడు అన్నం వెయ్యరా అని లోపల సంకేతం పంపింది ఎవరు? దాహం వేస్తే నీరు కావాలి అని చెప్పేది ఎవరు? ఈ శరీరంలో ఎవరున్నారు? రాత్రి మనం నిద్రపోతాం, కానీ గుండె నిద్రపోతుందా? శ్వాస ఆగిపోతుందా? రక్త ప్రసరణ ఆగిపోతుందా? మనమే ఆ పనులు చేస్తున్నామా? నేనైతే చెయ్యట్లేదు, కానీ దీని వెనక కారణం ఎవరో ఉన్నారని అర్థం అవ్వలేదా? మనకి తెలియకుండా ఎవరో మనల్ని నిలబెడుతున్నారు, మనలో ఉండి మనల్ని నడిపిస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. రాత్రి నిద్రపోయాక ఉదయం లేస్తాం. ఎందుకు లేచాం? ఎవరు మళ్ళీ తిరిగి శక్తి ఇచ్చారు? ఇంద్రియాలన్నీ అలసిపోయాక వాటికి విశ్రాంతినిచ్చి మళ్ళీ పని చేసేలా చేసిన వాడు ఎవరు? అందుకే పెద్దలు చెప్పారు, నిద్ర కూడా దైవానుగ్రహమే. ఇప్పుడు ఇంకో అద్భుతం వినండి. నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? పాలల్లో నుంచి వస్తుంది. ఇది సత్యం, అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. కానీ పాలని చూపించి ఇందులో నెయ్యి చూపించు అంటే చూపించగలమా? చూపించలేం. ఎందుకు? సాధన కావాలి. పాలు కాచాలి, తోడు పెట్టాలి, పెరుగు చెయ్యాలి, చిలకాలి, మజ్జిగ చెయ్యాలి, వెన్న తీయాలి. వెన్న కరిగితే నెయ్యి వస్తుంది. అప్పుడు తెలుస్తుంది నెయ్యి మొదటి నుంచే పాలలో ఉంది అని. ఈశ్వరుడు కనిపించకపోవచ్చు, కానీ లేడని కాదు. కొంత సాధన అవసరం, కొంత భక్తి, కొంత అంతర్ముఖత అవసరం. అప్పుడు తెలుస్తుంది విశ్వమంతా నిండింది పరమాత్మనే అని. ఒక్కసారి ప్రకృతిని చూడండి. అగ్ని పైకి లేస్తుంది, అదే అగ్ని కిందికి వెళ్ళిందనుకోండి, ఊళ్ళకి ఊళ్ళు తగలబడిపోవు. నీరు కిందకి వెళ్తుంది, అదే నీరు పైకి లేస్తే మనం మునిగిపోము. గాలి అంతటా వ్యాపిస్తుంది, అదే గాలి నేను ఇక్కడే నిలుస్తాను అని ఉంటే ఇంతమంది జనం అక్కడికే వెళ్లి నుంచుంటే ఊపిరాడుతుందా? బ్రతకగలమా? అది మనం నిర్ణయించామా? లేదే. ఒక్కసారి ఊహించండి, అగ్ని కిందకి వెళ్తే వంట జరుగుతుందా? యజ్ఞం జరుగుతుందా? నీరు పైకి వెళ్తే మనం గుక్క నీళ్లు తాగలమా? గాలి కొన్ని చోట్లే ఉంటే ఈ కోట్ల మంది ఎలా బ్రతుకుతారు? ఎంత కారుణ్యమూర్తి అయి ఉంటాడు ఆ సృష్టికర్త. ఇంకో అద్భుతం చూడండి. చేతిపై గీతలు ఉన్నాయి. ఎన్నిసార్లు చేతులు కడుక్కున్నాం, ఎన్నిసార్లు సబ్బులు వాడాం, అయినా ఆ గీతలు పోయాయా? పోలేదే. ఏ పెన్నుతో గీశాడో, ఏ కళాకారుడు ఇలా గీశాడో, ఎంత గొప్ప శిల్పో. ఈ శరీరాన్ని చూసి మనం గర్వపడుతున్నాం. కానీ ఒకసారి చర్మం ఉత్తరించుకుందనుకోండి, అదే అందం ఉంటుందా? అదే ఆకర్షణ ఉంటుందా? లేదు. ఈ అందం అంతా ఒక చిన్న పొరవల్లే. ఆ చర్మాన్ని పెట్టినవాడు ఎవరు? రంగు ఇచ్చినవాడెవరు? రక్షణ ఇచ్చినవాడెవరు? ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? నేను చిన్నప్పుడు ఉన్న చర్మమే ఇప్పుడు కూడా ఉంది. మధ్యలో కొత్త చర్మం వచ్చి తెచ్చి ఎవరు అంటించారు? అదే సాగింది, అదే పెరిగింది. చిన్న బట్టలో కొంత బియ్యం మాత్రమే పడతాయి. అదే చిన్న బట్టలో బోళ్ళని బియ్యం పోస్తే బట్ట పిగిలిపోతుంది కదా. కానీ ఈ చర్మం పిగలట్లేదే. వృద్ధాప్యంలోకి వెళ్తే అదే ముడతలు పడిపోతుంది. ఇది విజ్ఞానమా, అద్భుతమా, లేక దైవ సృష్టి? అందుకే ఈ ప్రపంచం యాదృచ్ఛికం కాదు. ఈ శరీరం ప్రమాదవశత్తు రాలేదు. ఒక శక్తి ఉంది, ఒక సృష్టికర్త ఉన్నాడు, ఒక పరమాత్మ ఉన్నాడు. ఆయన కనపడకపోవచ్చు, కానీ ఈ విశ్వమే ఆయన ఉన్నాడనడానికి సాక్ష్యం. శరీరం మీద గర్వపడకు, దాన్ని నిర్మించిన వాడిని గుర్తుపెట్టుకో. కన్ను నీది కావచ్చు, కానీ చూపు మాత్రం నీది కాదు. శ్వాస నీలో నడుస్తుంది, కానీ దాని యజమాని నువ్వు కాదు. దేవుడు కనపడటం లేదు అనకు,
నువ్వు కనిపిస్తున్నావంటే చాలు. ఆయన ఉన్నాడు. ఈ శరీరం అద్భుతం కాదు, దాన్ని నిర్మించిన ఈశ్వరుడే అద్భుతం. ధనం సంపాదించే ముందు నిన్ను నిర్మించిన వాడికి కృతజ్ఞత చెప్పు. దేవుడా, నేను అడిగినవి అన్ని ఇవ్వకపోయినా నన్ను ఇలా అద్భుతంగా సృష్టించినందుకు ధన్యవాదాలు. నచ్చితే నలుగురికి షేర్ చేయండి. వీలుంటే మీ పిల్లలకి ఈ విషయాలు తెలియచేయండి. ఎందుకంటే ఇప్పటి పిల్లల్లో ఇలాంటి అనుమానాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓం నమః శివాయ. జై శ్రీరామ్. హర హర మహాదేవ. జై శ్రీరామ్.